కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో భారీగా వైసీపీ శ్రేణులు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం కల్తీ మద్యం కేసుకు సంబంధించి మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ కు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రధానంగా నకిలీ మద్యం కేసులో ఆయన పాత్ర ఉందని మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఏవన్గా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా తాను 2022లో అప్పుల బాధ భరించలేక జోగి రమేష్ ఆశ్రయించిన నేపథ్యంలో అతనే ఈ దారి చూపించాడని, అతను ఆ ప్రభుత్వ పెద్దల అన్నదండలతోనూ జోగి రమేష్ సహకారంతోనూ నకిలీ మద్యాన్ని యథేచ్ఛగా తయారు చేయడంతో పాటు వివిధ ప్రాంతాల్లో ముడిసరు కొనుగోలు చేయడం కానీ నకిలీ మద్యం సరఫరా విషయంలో ఎక్కడ తనిఖీలు చేయకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు కట్టడి చేయడం వెనక కూడా జోగి రమేష్ పాత్ర ప్రముఖంగా ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశారు. జోగి రమేష్ సహకారంతో తాను ఈ మద్యం వ్యాపారం మొత్తం కొనసాగించినట్టు కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిపై ఉక్కుబాదం మోపడంతో కొంతకాలం ఆ నకిలీ మద్యం తయారీ నిలిపివేశామని, ఆ తర్వాత తన నివాసానికి పిలిపించి జోగి రమేష్ మళ్లీ నకిలీ మద్యం తయారితే నేను చూసుకుంటాను, ఒకవేళ తన పట్టుబడితే కూటమి ప్రభుత్వంపై నిందలు మోపవచ్చు, తెలుగుదేశం పార్టీ సహకారం ప్రభుత్వ సహకారంతో చేసినట్టు కూడా చెప్పాలని ఆయన స్వయంగా తనతో చెప్పినట్లు చాలా సందర్భాల్లో అద్దెపల్లి జనార్దన్ రావు చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల వారం రోజుల పాటు కోర్టు అనుమతితో అద్దెపల్లి జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు ఇద్దరిని కూడా విచారణ చేశారు. వారం రోజుల కస్టడీలో కూడా వారిద్దరు కూడా ప్రముఖులు జోగి రమేష్ పాత్ర ఏ విధంగా సహకరించాడు, ఎప్పుడెప్పుడు ఆయన్ని కలిశారు, ఏ అంశాలు చర్చించారు, ఇలా అన్ని విషయాలపై కూడా కూలంకషంగా మొత్తం వీడియో రూపంలోనూ అలాగే స్టేట్మెంట్ రూపంలో కూడా అద్దెపల్లి జనార్దన్ రావు సిట్టుకి అలాగే ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈ మొన్న కస్టడీ ముగిసిన తర్వాత కూడా కోర్టు ఇదే అంశాలని ప్రస్తావించారు. న్యాయాధికారికి కూడా ఈ మొత్తం వివరాలు కూడా అధికారులు ఇవ్వడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు అటు సిట్ అధికారులు ఎక్సైజ్ శాఖ అధికారులు బృందాలుగా జోగి రమేష్ నివాసానికి చేరుకున్నారు. ఆయన అరెస్టుకు సంబంధించిన సమాచారం